జనసేన పార్టీ ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన పార్టీ. తెలంగాణలో చూసుకుంటే 8 చోట్ల పోటీ చేస్తే డిపాజిట్లు గలంత అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 100% స్ట్రైక్ రేట్. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి కూడా గతంలో పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చితే దాన్ని చాలా తీవ్రంగా ఖండించారు సార్ పవన్ కళ్యాణ్. అట్ ది సేమ్ టైం ఏఐఏడిఎంకే 53వ వార్షికోత్సవానికి సంబంధించి ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశారు. దాంతోపాటు ఎంజి రామచంద్రన్ యొక్క గొప్పదనాన్ని కూడా ఆయన ట్వీట్ చేశారు సార్. సో తమిళనాడు రాజకీయాల్లో జనసేన ప్రభావం, తమిళనాడు ఇతర రాష్ట్రాల జనసేన వెళ్తుందా అనే దానికి మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ రూల్ అవుట్ చేయడం లేదు. అది ప్రజలు మా ఐడియాలజీని ఎంబ్రేస్ చేసుకోవాలి, నేను కాదుగా చెప్పేది అంటున్నారు. ఐడియాలజీ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఏంటి పవన్ కళ్యాణ్ ఐడియాలజీ? చేగువేరా విప్లవ సిద్ధాంతమా పవన్ కళ్యాణ్ది? లేదు సనాతన ధర్మమా? లేదు జనసేన సిద్ధాంతం ఏంటన్నట్లు. మీరు జనసేన వెబ్సైట్కి వెళ్తే మతం లేని రాజకీయం కానీ రోజు పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో సనాతన ధర్మ పరిరక్షణ అంటూ మతం ఆధారిత రాజకీయం చేస్తున్నాడు. సో కులము లేని రాజకీయం మీ జనసేన వెబ్సైట్లో ఉంటుంది. అందరికీ తెలుసు కాపు కన్సాలిడేషన్ అనేది జనసేన వెనకాలన్న ప్రధానమైన అంశం. అఫ్కోర్స్ జనసేన కాపుల పార్టీ అని అనలేము, పవన్ కళ్యాణ్ కాపుల నాయకుడు అనలేము. కానీ కాపు కన్సాలిడేషన్ ఆధారంగా చేసుకొని పవన్ కళ్యాణ్ గతంలో లాగా ఇప్పుడు మాట్లాడతలేడు కూడా. క్లియర్గా కాపు ఐడెంటిటీని ఓన్ చేసుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో మరి ఏది వాట్ ఈజ్ ఐడియాలజీ ఆఫ్ పవన్ కళ్యాణ్? సనాతన ధర్మమే పవన్ కళ్యాణ్ జనసేన ఐడియాలజీ అయితే తమిళనాడులో బీజేపీ ఉండగా అన్నామలై ఉండగా జనసేన అవసరం లేదు. మరి చేగువేరా ఐడియాలజీ అయితే ఎప్పుడో వదిలేశాడు. విప్లవ సిద్ధాంతం, విప్లవాల నయాగరా, కామ్రేడా, చేగువేరా అని పాటలు పాడుతుంటారు. చేగువేరా ఈజ్ ఏ నోన్ కమ్యూనిస్ట్ లీడర్. చేగువేరా అనే వ్యక్తి ఏ సిద్ధాంతం లేని నాయకుడు కాదు. క్యూబన్ రెవల్యూషన్లో పాల్గొని, లాటిన్ అమెరికా రెవల్యూషన్లో పాల్గొని, ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, చేగువేరా విప్లవకారుడు. ఆయన రాజకీయాలు లేని విప్లవకారుడు, సిద్ధాంతాలు లేని విప్లవకారుడు కాదు. చేగువేరా కామ్రేడ్ చేగువేరా అని, అందుకే విప్లవాల నయాగరా కామ్రేడా చేగువేరా అంటారు. సో చేగువేరా కూతురు కూడా వచ్చారు ఇక్కడికి. మీకు మన రవీంద్ర భారతిలో మీటింగ్ కూడా జరిగింది. సో నేను కూడా వెళ్ళాను దానికి. సో క్లియర్గా చేగువేరా ఇది నోన్ కమ్యూనిస్ట్. ఆ మీటింగ్ పెట్టింది కూడా కమ్యూనిస్ట్ పార్టీలే. సో జనసేన తరఫున చేగువేరా కూతురు రాలే కదా ఇండియాకు. సో అందువల్ల మరి చేగువేరా ఐడియాలజీ కాదు. సనాతన ధర్మానికి పవన్ కళ్యాణ్ అవసరం లేదు. నరేంద్ర మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, అన్నామలై ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అవసరం లేదు. అందువల్ల దే పీపుల్ హ్యావ్ టు ఎంబ్రేస్ ఐడియాలజీ. అంటే నోబడీ నోస్ వేర్ ఇస్ దట్ ఐడియాలజీ. ఐడియాలజీ మిథ్య అయినప్పుడు ఆ మిథ్యను ఎంబ్రేస్ చేసుకుంటారా? మరి అద్వైతంలో అంత మిథ్య, జగన్ మిథ్య అన్నట్లున్నది. గజం మిథ్య, పలాయనం మిథ్య అనుకోవాలి మనం. సో ఇది మొదటిది. రెండవది రీజనల్ లీడర్ల ఆధారంగా చేసుకొని పార్టీలు పుట్టి నేషనల్గా ఎదగాలని ప్రయత్నించి సక్సెస్ అయిన పార్టీలు ఏవైనా ఉన్నాయా? మీరు గమనించండి. మీకు సమాజ్వాదీ పార్టీ మీకు యూపీ ఆధారంగా అంతటా కాస్తంత మధ్యప్రదేశ్లో కూడా 6 సీట్లలో సెకండ్ ప్లేస్లోకి వచ్చింది, కానీ ఎక్కడా సక్సెస్ కాలే. మీకు బహుజన్ సమాజ్ పార్టీ యూపీలో అధికారంలోకి వచ్చారు. వాస్తవంగా అది రీజనల్ లీడర్ అని కూడా అనలేము, ఎందుకంటే కన్షీరామ్ ప్రారంభించడం. కన్షీరామ్ పంజాబ్లో అది ప్రభావం చూపలేదు, యూపీలో ప్రభావం చూపింది. బలమైన ఐడెంటిటీ కూడా ఉంది ఆ పార్టీకి. అయినా కూడా దేశమంతటా విస్తరించి ఒక మంచి ప్రభావాన్ని చూపి రోజు రోజుకు ఉత్తరప్రదేశ్లో కూడా కృషించకపోతున్న పరిస్థితి. తృణమూల్ కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలకు ఎదగాలని చూసి అస్సాంలో, గోవాలో కూడా పార్టీలు పెట్టి ఓట్లు తెచ్చుకున్నది, కానీ ఏ ప్రభావాన్ని చూపలేదు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్, ఈవెన్ కేరళలో కూడా ఎన్సీపీకి మంత్రి ఉన్నారు. సో కానీ దేశంలో ఎక్కడ ప్రభావం చూపారు? ఎన్సీపీకి కేవలం ఏదైనా పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా జాతీయ పార్టీ కనుక తమ పేరు ముందుండాలి బ్యాలెట్ పేపర్లో కనుక ఎన్సీపీ లాంటి పార్టీలు టికెట్లు తీసుకుంటూ ఉంటారు, ఎస్పీ లాంటి పార్టీలు టికెట్లు తీసుకుంటూ ఉంటారు. అంతకు మించి ఎక్కడైనా ప్రభావం చూపిందా? మీరు ఎన్టీ రామారావు భారతదేశం అనే పార్టీ పెడతా అన్నాడు. తెలుగుదేశం కూడా మాది జాతీయ పార్టీ అన్నారు. భారత రాష్ట్ర సమితి అని కేసీఆర్ పెట్టాడు.
ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారా నా మీటింగ్కు మహారాష్ట్ర నుంచి ఒరిస్సా నుంచి వస్తారని. కేసీఆర్ కూడా ఇదే చెప్పాడు. ఆ రోజుల్లో మామూలు గోల కాదు, ప్రగతి భవన్కి వచ్చి మహారాష్ట్ర నాయకులు, ఈవెన్ గిరిధర్ గుమాంగ్ ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి కూడా వచ్చి బీఆర్ఎస్లో చేరాడు. మహారాష్ట్రకు చెందిన ఎక్కడ ఏ పదవి లేని వాళ్ళల్లా వచ్చి బీఆర్ఎస్లో చేరడం మొదలుపెట్టారు. బీఆర్ఎస్లో ఎవరైనా ఇతర రాష్ట్రాల నాయకులు వచ్చి చేరినప్పుడు ప్రగతి భవన్ ముందు పెద్ద ఎత్తున టపాకాయలు, దేశ్కి నేత కేసీఆర్, దేశ్కి నేత కేసీఆర్ నినాదాలు. ఆఖరికి ఏమైంది, ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వచ్చింది. వీళ్ళన్ని రాష్ట్రాల్లో వచ్చిన తర్వాత ప్రగతి భవన్ ఖాళీ చేసి కేసీఆర్ వేరే ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల రాజకీయాల్లో ఇన్ని రకాల ఉదాహరణలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు ఎక్స్పాండ్ అవుతా అని చూసి ఎక్కడ ఏ ప్రాంతీయ అస్తిత్వంతో ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుని చుట్టూ నిర్మాణమైన ఏ పార్టీ కూడా దేశవ్యాపితంగా ఎక్స్పాండ్ కాలే. ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ వాస్తవంగా ఒక నాయకుని చుట్టూన్న పార్టీ కాదు, ఒక క్లీన్ పాలిటిక్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ అనే ఒక సిద్ధాంతం అని కూడా అనలేము, ఒక పొలిటికల్ ప్లాంక్ ఆధారంగా పుట్టిన పార్టీ. ఢిల్లీలో అధికారంకి వచ్చి పంజాబ్కి ఎక్స్పాండ్ అయ్యి గుజరాత్లో ఎమ్మెల్యేలు గెలుచుకొని గోవాలో ఓట్లు తెచ్చుకున్నా కూడా ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా అది ఎక్స్పాండ్ కాలేకపోతుంది. ఉన్న ఢిల్లీలో ఓడిపోయింది. కారణం ఏంటంటే ఆ క్లీన్ పాలిటిక్స్ గుడ్ గవర్నెన్స్ అనే పొలిటికల్ ప్లాంక్ వదిలేసి కేజ్రీవాల్ అనే పొలిటికల్ ప్లాంక్ చుట్టూ నిర్మాణం జరిగింది. అందువల్ల ఢిల్లీలో ఓడిపోయింది, పంజాబ్లో బహుశా ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది కావచ్చు. సో ఇన్ని ప్రయోగాలు విఫలమయ్యాక జనసేన ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రభావం చూపుతుంది అని నమ్మటానికి చాలా కష్టం. అయితే దాన్ని కొట్టిపారేయలేం. నేను భారత రాష్ట్ర సమితి విషయంలో కూడా ఇదే చెప్పాను. చాలామంది నా పైన కామెంట్ కూడా చేశారు, కొట్టిపారేయలేమంటున్నాడు అని. బీఆర్ఎస్ ఆ రోజు కూడా చెప్పాడు, ప్రభావం చూపడానికి అవకాశాలు చాలా తక్కువ. కానీ ఎందుకు కొట్టిపారేయలేము? రాజకీయాల్లో ఏది కొట్టిపారేయలేము. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి బలంగా ఉన్న కాంగ్రెస్ను బీజేపీ నుంచి ఢిల్లీలో పవర్లోకి వస్తుందని ఎవరు ఊహించారు? సో ఆగిపోయిన కనుమరుగైన తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిలి మలిదశ ఉద్యమానికి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఎవరు ఊహించారు? సో ఇవన్నీ రాజకీయాల్లో ఎవరము ఏది ఊహించాం కదా. సో అందువల్ల 2 సీట్లలో సొంత సీట్లలో ఓడిపోయి 1 సీటు మాత్రమే గెలుచుకొని ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరి అసలు అడ్రస్ లేకుండా పోయిన జనసేన 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లతో వస్తుందని ఎవరనుకున్నారు? అందువల్ల రాజకీయాల్లో ఒక విశ్లేషకుడిగా 100% సర్టనిటీతో ఏది చెప్పకూడదు కనుక జనసేన ఇతర రాష్ట్రాలకు వెళ్తుందా అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్ అండ్ క్రికెట్ అంటారు కదా. ఆ వేదాంతం చెప్తున్నా తప్ప జనసేనకు అవకాశం ఉందని నేను చెప్పడం లేదు. వేదాంతం బీఆర్ఎస్ విషయంలో కూడా అదే వేదాంతం చెప్పాను. కొంతమంది కేసీఆర్కు అనుకూలంగా చెప్తున్నాడు అనుకున్నాను. ఎవరికి అనుకూలంగా చెప్పం, వాస్తవానికి అనుకూలంగా చెప్పాం. వ్యాక్యూమ్ ఉండాలి కదా సార్. టీవీకే ఉంది, డిఎంకే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలు బలంగా ఉన్న రోజుల్లో ఆ వ్యాక్యూమ్ ఉండేనా ఢిల్లీలో? మీకు ఎప్పుడు ఆడే వ్యాక్యూమ్ ఎప్పుడన్నా మీరు చూసిర్రా? ఎక్కడ చూసారు వ్యాక్యూమ్? వ్యాక్యూమ్లు క్రియేట్ అవుతాయి, వ్యాక్యూమ్లు అనేది ఉండవు. వ్యాక్యూమ్లు క్రియేట్ అయినప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవకాశాలు అయితే లేవు. సో అందువల్ల జనసేన ఇతర రాష్ట్రాలకు వెళ్ళి సక్సెస్ అయిన తర్వాత మొదలు వెళ్తారా అన్నదే క్వశ్చన్ కదా. వెళ్ళే వాతావరణం ఉందని నేను అనుకోను. ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా ఇప్పుడు ఏమైనా ప్రభావం చూపుతాను అనుకోను. కేసీఆర్ అనుభవం నుంచి చూస్తే అసలు బయటికి వెళ్తే ఇక్కడ ఉన్నది పోతుందేమో అని కూడా పవన్ కళ్యాణ్కి ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ అనుభవం అదే, కేజ్రీవాల్ అనుభవం అదే కదా. ఎక్స్పాన్షన్ పేరిట మొదలు పెడితే ఉన్నదే పోయింది కదా. సో అందువల్ల కేసీఆర్ అనుభవం ఉండగా పవన్ కళ్యాణ్ అనుభవం భిన్నంగా ఉంటుంది అనుకోని ఆయన ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్లో పోయే ప్రమాదం కూడా ఉంటుంది కదా. అన్నాడీఎంకే ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన. అసలు జనసేన లేనప్పుడు ఇవన్నీ ప్లస్లు ఎక్కడి? అసలు జనసేన ఉందా? లేదు, బట్ ఎంతో నేను ఊహాగానాలు చేయను.